అయితే ఎఫెసీ సంఘం గురించి మనము చదివాం అక్కడ. ఆ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, భక్తులటువంటి పౌలు రోమన్ చెరసాలలో ఉన్నాడు. అతనికి ముందుగా అపోస్తలుల కార్యం 16 నుంచి 27 అధ్యాయాలు చదివితే ఆయన 2 సంవత్సరాల 3 మాసాలు ఎఫెసులో ఉన్నాడు. ఎఫెసు పట్టణం చాలా వ్యాపార కేంద్రం, టూరిజం సెంటర్, చాలా పెద్ద పట్టణం. అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉన్నది. 418 అడుగుల పొడవు, 237 అడుగుల వెడల్పు. భూకంపం వస్తే కూడా ఆ విగ్రహం పడిపోకుండా అలాంటి కట్టడం కట్టారు అక్కడ. ఎఫెసులో డయానా దేవత. ఎఫెసు వారంతా కూడా అన్యజనులే. ఎఫెసులకు రాసిన పత్రిక 6 అధ్యాయం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో క్రీస్తు శరీరము, సంఘం అనేది క్రీస్తు శరీరము. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు, అంటే మన శిరస్సు పరలోకంలో ఉన్నది, మనం భూమి మీద ఉన్నాము. కానీ ఆయన అడుగుజాడలు బట్టి మనం నడుస్తూ ఉన్నాము. 2వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు సంఘం ఒక కట్టడంగా కనిపిస్తున్నారు. అందరూ కూడా చివరి వచనంలో సజీవమైనటువంటి రాళ్ల వలె అని అంటాడు. 3వ అధ్యాయంలో చూస్తే 10-11 వచనాల్లో సంఘం అనేది ఒక మర్మము. 4వ అధ్యాయంలో వచ్చే వరకు అక్కడ ఏమంటాడంటే సంఘం అనేది ఒక నూతనమైనటువంటి పురుషుడు. 5వ అధ్యాయంకి వచ్చే వరకు మన అందరికీ తెలిసి ఏంటంటే సంఘము క్రీస్తు యొక్క వధువు, ఆయన వరుడు, సంఘం వరుడు. 6వ అధ్యాయము సంఘము ఒక సైనికుడు వలె సిద్ధపడాలి. 4వ అధ్యాయం గురించి నేను కొంత సమయం చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తుడు పౌలు యొక్క సిద్ధాంతం ఏంటి అని అంటే, ఈ ఎఫెసీ పత్రిక గురించి మనకు ఎక్కువగా చదవడానికి సమయం లేదు. భక్తుడు పౌలు ఈ సువార్త నిమిత్తమై, ఈ వాక్యం కొరకై చెరసాలలో బంధించబడ్డాడు. బంధించబడినటువంటి అక్కడ 4 ఉత్తరాలు రాసి పంపించాడు. ఎఫెసీ పత్రిక తుకికుతో పంపించాడు. ఫిలిప్పీ పత్రిక ఎపఫ్రాతో పంపించాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎపఫ్రాతో పంపించాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒనేసిముతో పంపించాడు. అక్కడ వారితో ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయంలో, ఓ ఎఫెసీ సంఘస్థులారా, మీరు ఇంత మునుపు అన్యజనులై ఉండేది, మీకు దేవుని యొక్క వాగ్దానాలు లేవు,